నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నందమూరి నటసింహం అభిమానులకి ఒక పెద్ద గిఫ్ట్గా అండ్ మచ్ మోర్ అవైటింగ్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి 1st వీక్లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది, షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా ఆ మూవీ ఆగింది. మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా కాదు అనేటువంటి విషయాన్ని చాలా వరకు వెబ్సైట్స్లో అన్నీ కూడా కోడే కూస్తున్నాయి. ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత లేట్ అవుతోంది? మొన్నటి వరకు కాస్త బాడీ షేప్ అవుట్ అయింది, దాన్ని సెట్ చేయాలన్నారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మతో మూవీ కూడా లాంచ్ అయిపోయింది. బట్ షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అభిమానులంతా చాలా నిరాశలో ఉన్నారు, నటసింహ అభిమానులు. అసలు ఏం జరుగుతోంది మోక్షజ్ఞ విషయంలో? దట్టు ఆల్రెడీ ఆయనతో పాటు సమకాలీనులైనటువంటి సీనియర్ సూపర్ స్టార్స్ అందరూ కూడా తమ తమ వారసుల్ని ఎంట్రీ చేసేశారు. వాళ్ళు హిట్లు ఫట్లు మొత్తం మూవీ ఇండస్ట్రీలో విపరీతంగా వెళుతున్నారు వాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా జరగలేదు. అసలు ఎప్పుడూ జరగాల్సిందని చెప్పారు. ఇలాంటి విషయాలన్నీ అంటే ఎందుకు లేట్ అవుతోంది, అసలు ఏం జరుగుతోంది, ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఏంటి, ఈ సిచ్యువేషన్స్ అన్ని మనకు వివరించడానికి మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం జరుగుతోంది? మోక్షజ్ఞ ఎంట్రీకి ఎందుకు లేట్ అవుతుంది అనిపిస్తోంది? అంటే చాలా వరకు విశ్లేషిస్తూ అన్నీ కూడా చెప్తూ ఉంటారు మీరు. మీకు తెలిసినంత వరకు ఎక్కడ లేట్ అవుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే బాలయ్య బాబు ఫ్యాన్స్, మాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందంటారు? నందమూరి మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ సినిమా ఏదైతే ఉందో అది ఏమీ ఆగిపోలేదు. దాని షూటింగ్ నిర్విరామంగా చాలా హ్యాపీగా సంతోషంగా జరుగుతూనే ఉంది. షూటింగ్ అవుతోంది, బంగారంలా అవుతుంది. వాళ్ళు హ్యాపీగా షూట్ చేసుకుంటున్నారు. అండ్ ప్రశాంత్ వర్మ ప్రజెంట్ జై హనుమాన్ దాన్ని రిలీజ్ చేయాలి కాబట్టి రిషబ్ శెట్టిది ఒకవైపు అటు, ఇంకోవైపు ఇటు షూట్ అవుతోంది. అయితే చక్కగా అవుతుంది. మరి ఏంటి వార్తలు రాస్తారు అంతే, ఎవడు రాశాడో నాకు తెలియదు. ఒకరిని చూస్తే అదే సోర్స్, ఇంకోడు దాని సోర్స్ ఇంకొకడు. మనం మాట్లాడుతున్నామంటే మనకి ఇన్ని సోర్సులు. అవును. సో ఆ షూటింగ్ చక్కగా అవుతుంది. ఇక ఈయన ప్రెజెన్స్ ఉండే సీన్స్ ఎప్పుడైతే ఈయన లొకేషన్కి వస్తాడో ఆ రోజే ఆయన సినిమా షూట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ రోజు రేపు సినిమా మొత్తం తెరంతా ఆయన ఉండాల్సిన అవసరం లేదు. కథలో ఆయన చుట్టూ తిరిగితే కథలో ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. సో అవి చేయిస్తున్నారు. అండ్ ఇతని ప్రెజెన్స్ ఉన్న షూట్కి కొంచెం షెడ్యూల్ చేశారు. అవి కూడా అవుతున్నాయి. మన ఫిలిం సిటీలోను వేరే వేరే స్టూడియోస్లోను షూటింగ్ చాలా గుడ్ న్యూస్ ఫర్ బాలయ్య బాబు అభిమానులు. బంగారంలా జరుగుతుంది షూటింగ్. అని అనుకున్న టైంకి అతన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ప్రశాంత్ కాకపోతే కొంచెం 2 సినిమాల్లో బాగా బిజీగా ఉన్నారు. ఈ 2 కాదు, ఇంకో ఆయన వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా వీళ్ళంతా ఒక టీము. ప్రశాంత్ వాళ్ళది టీం వర్క్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈ టీము అంతా కలిసి నెక్స్ట్ లైనప్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇకపోతే మోక్షజ్ఞ విషయానికి వస్తే ఇతనికి మాత్రం షూటింగ్కి షెడ్యూల్కి కొంచెం గ్యాప్ వస్తుంది. రీజన్ అమాంతంగా ఒకేసారి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు కంప్లీట్గా. దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నాం, లేజర్ ముఖానికి, మనం చాలా బిజీ, రోజు కనబడాలి 10 ఛానల్లో. సడన్గా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, లేజర్ ఆర్ అట్లీస్ట్ కార్బన్ పీలే అనుకోండి, అది లేజరే. నువ్వు ఒక 3 months వరకు ఎండకు పడద్దు, ఈ లైట్లకి ఎక్స్పోజ్ అవ్వద్దు. అవును, చెప్తారు చాలా స్ట్రిక్ట్గా. అవును, యూ కాంట్. అంతెందుకు కంటిలో మనం ఆ లేజర్ తీసుకున్నా ఒక 3 months వరకు మనం ఆ డ్రాప్స్ వేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఒక 1 week వరకు అయితే బయటికి వెళ్ళాలి. డెఫినెట్లీ. అవును, కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఒకేసారి ఒళ్ళంతా హెడ్ టు టోయ్ ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బోల్డ్ ఉంటాయి. ఎలా పడితే అలా రోపులకి ఎక్కి ఎగరడానికి దునకడానికి లేదు. అవి ఎగరొచ్చు, దునుకోవచ్చు. ఎన్టీఆర్ లాగా కొంచెం టైం పడుతుంది. ఎన్టీఆర్ కూడా అలాగే ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు మన యమదొంగ నుంచి. మళ్ళీ అలా గెంతాలన్నా, ఆ టైప్లో ఫైట్లు ఎగిరెగిరి తన్నాలన్నా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బాడీ ట్రాన్స్ఫర్మ్ అయింది. ట్రాన్స్ఫర్మ్ అయిన వెంటనే ఆ లుక్కి వెంటనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసారు. ఆ పోస్టర్ రిలీజ్ అయింది అంతే. ఆ సినిమా షూటింగ్ కూడా బంగారంలా జరుగుతుంది. మిగతా ఆర్టిస్టుల పైన జరుగుతుంది. బోల్డ్ అంతమంది క్యాస్టింగ్ ఉన్నారు దాంట్లో. సేమ్ మన ప్రశాంత్ వర్మ క్యాస్టింగ్ అంతా ఉంది అందులో, ఉంది, నడుస్తుంది. చాలా చక్కగా నీట్గా క్యూట్గా షూట్ అవుతుంది. బట్ అంటే ఒక 9 years క్రితమే ఈయన ఖచ్చితంగా ఎంట్రీ ఉండాలి, ఇలాంటి రకరకాలు కూడా చూస్తున్నాం వార్తలు. ఎంట్రీ ఉండాలి అనేది ఏంటంటే కోరిక, రూల్ కాదు.
నందమూరి వారసుడు కావాలి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆ. చాలా ఎదురు చూస్తారు కదా 100% ఎదురు చూస్తారు. ఈయన ఏం చేశాడంటే తనకు బిజినెస్లు అంటే చాలా ఇష్టం. ఈ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ మీద కూడా ఒక డ్రైవ్ ఇన్ అప్పట్లో పెట్టాడు. సో ఇప్పుడు అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది. సో అట్లా బిజినెస్ వైపు చాలా ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అక్కినేని వారసులు కూడా ఇప్పుడు నిన్నొచ్చింది తండేల్ హిట్. ఆ ఇద్దరికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈయనకి రేసింగ్ అంటే ఇష్టం. దాంట్లో బోల్డెన్ అవార్డులు కూడా వచ్చాయి. చిన్నోడికి మంచి క్రికెటర్ అవ్వాలని ఉంది. కాకపోతే జనాలకి ఏంటంటే వాళ్ళని చూడాలన్న ఇది ఉంటుంది. శ్రీకాంత్ కొడుకు ఎందుకు కనబడట్లేదు? ఆ పిల్లోడికి క్రికెట్ అంటే ఇష్టం. ఓకే, అందులో నిన్న CCL చూడండి, మొత్తం గేమ్ అంతా గేమ్ చేంజరే తను. నేను మొన్నటి మ్యాచ్కి ఈవెన్ మీరు తరుణ్ అడిగినా నేను యాక్టర్ కాకపోయింటే గొప్ప క్రికెటర్ అయి ఉండేవాడిని అని చాలా సందర్భాల్లో చెప్పాను. తను కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని. బ్రహ్మానందం కొడుకు మనకి ఎందుకు కనబడదు? హీఈస్ ఆల్సో బిజినెస్ మ్యాన్. రెస్టారెంట్ ఫీల్డ్లో అక్కడిక్కడ మంచి మంచి బిజినెస్లు చేస్తున్నాడు. సో కొంతమంది మనకి ఏంటంటే తెర మీద ఒక రూపం కనిపిస్తే ఆ రూపం వారసత్వం కావాలి నెక్స్ట్ అనే ఆతృత అందరిలో ఉంటుంది. చాలా ఉంటుంది, చాలా వెయిటింగ్ ఉంటుంది. కాకపోతే ప్రతి మనిషి అలాగే అవ్వాలని ఉండదు. వాళ్ళకి కోరికలు డిఫరెంట్ గా ఉంటాయి. ఆఫ్ కోర్స్ అలా. ఓకే, అంటే ఈ ప్రెసెంట్ మోక్షజ్ఞ అయితే చాలా బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటారు చాలా వరకు కూడా. ఆ బ్లడ్ అలాంటిది. బికాజ్ ఇప్పుడు బాలయ్య కొడుకు బ్రాహ్మిణి అయినా ఆవిడ మంచి బిజినెస్ ఉమెన్. అండ్ అదేంటిది హెరిటేజ్ కి బోల్డెన్ అవార్డులు వచ్చాయి. తన సారథ్యంలో చాలా అవార్డులు వచ్చాయి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. వాళ్ళు అండ్ వీళ్ళు కూడా ఇంకో అమ్మాయి వాళ్ళుడు కూడా అన్స్టాపబుల్ కి ప్రొడక్షన్ రంగంలో రన్ చేస్తున్నారు. ఈ మోక్షజ్ఞ సినిమాకి కూడా వాళ్ళే ప్రొడక్షన్ రంగంలో చూసుకునేది. బిజినెస్ వైపు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అలా ఉంటారు అంతే. కొంతమంది ఆల్రౌండర్స్ ఉంటారు, నాగార్జున గారి లాగా. బిజినెస్ ఇటు సినిమాలు అటు అన్ని చేస్తారు. బాలయ్య లాగా కొంతమందికి ఒకలాగా ఉంటారు అంతే. ఏదైనా ప్రశాంత్ వర్మ మేకింగ్ లో సినిమా అయితే షూటింగ్ అవుతోంది. ఖచ్చితంగా ఎలా ఉండొచ్చు మూవీ? ఏమైనా మనకేమైనా అంచనాలు తెలుస్తున్నాయా? అంటే అఫ్ కోర్స్ ప్రశాంత్ వర్మకి ఆల్రెడీ ఒక ఐకానిక్ డైరెక్టర్. అవును, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఇలా ఇప్పుడు అనిల్ రావిపూడి అసలు ఓటమి ఎరగని డైరెక్టర్. అట్లాగే ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా. అవునండి, అందుకే ఆ అబ్బాయి సినిమాలన్నీ బాగుంటాయి. అసలు రాజశేఖర్ గారికి చాలా కాలం తర్వాత కల్కితో హిట్ ఇచ్చాడు. అది నిజంగా గ్రేట్. అవును, ఆంథాలజీ చేయడంలోనూ అతని కళాత్మకమైన దృష్టి అది వేరే కోణం. ఆ సినిమా మంచి నిదర్శనం. జోంబీతో ఆధారంగా జాంబీ రెడ్డి ఇట్లా ఉన్నాయి. జాంబీ రెడ్డికి కూడా పార్ట్ 2 వస్తుంది. అది మరి ఇంకెవరు డీల్ చేస్తున్నా నాకు తెలియదు. సో ఉన్నాయి, తన యూనివర్స్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మకు కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది. అది హనుమాన్తో ఫస్ట్. ఆ తర్వాత ఇంకా బోల్డ్ అంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఒక సూపర్ లేడీ మీద కూడా ఒక స్టోరీ తీస్తున్నారు. ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి తన ప్రాజెక్టులు. కాకపోతే మనకు ప్రజెంట్ ఇప్పుడున్న మన టెక్నాలజీ పరంగా కొన్నిటికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే హాలీవుడ్ టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక ఫ్రేమ్ నువ్వు రెడీ చేస్తావా, అది రెండరింగ్కి నీకు రోజున్నర టైం పడుతుంది. అవును, షూట్ అయ్యాక ఫ్రేమ్ తయారు చేస్తే. మన దగ్గర సిస్టమ్స్ అలా ఉన్నాయి, ఎంత హై ఎండ్ తెచ్చుకున్నా. ఇంకా చాలామంది ఇక్కడ నుంచి హాలీవుడ్కి వెళ్ళి ముంబైకి వెళ్ళి చేయించుకుంటున్నారు పనులు. వస్తున్నాయి మన దగ్గర కూడా ఇంకా కొత్త టెక్నాలజీలు. ఇప్పుడు అన్నపూర్ణ కూడా దింపింది, ఫిలిం సిటీలోనూ కూడా ఉన్నాయి. సో వీళ్ళు షూటింగ్ త్వరగానే అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం టైం పడుతుంది. ఇంకా హై ఎండ్ టెక్నాలజీకి వెళ్ళాలంటే ఏంటంటే బడ్జెట్ పెరుగుతుంది. అనుకున్న బడ్జెట్లో తీయాలనుకుంటే టైం లేట్ అవుతుంది అంతే, అంతమించలేదు. షూటింగ్ మాత్రం అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చాలా మంచి వార్త చెప్పారు బాలయ్య బాబు అభిమానులకు. మీరు మాత్రం ఖచ్చితంగా షూటింగ్ అవుతుంది, తన పార్ట్ ఉన్నప్పుడు వచ్చి జాయిన్ అవుతాడని. జెస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.